ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకైతే ఎందుకంటే ఆయన శ్రీకృష్ణదేవరాయలు గారు చాలా మంచోళ్ళు. మరి ఆయన ఏదైతే పార్టీ మారాడు, ఆయన అట్టుంటే మళ్ళీ ఆయనే గెలుస్తాడు. కానీ ఏంటంటే మేము అంటాం కాదు 100 మంది అనే మాట శ్రీకృష్ణదేవరాయలు గారే గెలుస్తారని అంటున్నారు. మంచి ఆయన బాగా కొద్దిగా అభివృద్ధి చేసిన ఆయన. ఆ పార్టీ అదే ఆయన ఆ పార్టీలో ఉంటే ఆయనకే వేసేవాళ్ళు. మనం అన్నమాట కాదు, జనం అనే మాట. ఏ పార్టీలో ఉన్నా ఆయన శ్రీకృష్ణదేవరాయలు వెళ్తాడు. మంచి ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. వైఎస్ఆర్సీపీ అయినా కానీ, టీడీపీ అయినా కానీ, జనసేన అయినా కానీ ఆయన ఎటుంటే అటు కొద్దిగా మంచి ఆయన శ్రీకృష్ణదేవరాయలు గారు చాలా మంచి చేసిన ఆయన. రాష్ట్రంలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నేననే మాట ఏముందండి, ఇప్పుడు జనం అభిప్రాయం ఏంటంటే అటు ఉన్నారు ఇటు ఉన్నారు. కానీ ఏంటంటే కొద్దిగా జనసేన పవన్ కళ్యాణ్ బాబు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పొత్తు కాబట్టి ఇళ్ళే వస్తారని అంటున్నారు. నేను అన్నమాట కాదు, జనం అనే మాట అది వాస్తవంగా. అది నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరైతే ఎంపీకి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? శ్రీకృష్ణదేవరాయలు ఎందుకంటారు? ఆయన వస్తే అభివృద్ధి చెందిద్ది. అది నిన్నటి దాకా వైసీపీలో ఉన్నాడు, ఇప్పుడు టీడీపీలోకి వచ్చాడు. దాన్ని ఎలా చూస్తారు? అతను అభివృద్ధి చేశాడు కాబట్టి అతను ఏ పార్టీలో పోయినా అతను గెలుపుంది. మరి దాంట్లో గెలుపు శ్రీకృష్ణదేవరాయలు. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కూడా కన్నా లక్ష్మీనారాయణ కన్ఫర్మ్. అది రాష్ట్రంలో సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు వస్తే మా భవన నిర్మాణ కార్మికులకి మట్టికి మాకు చంద్రబాబు వస్తేనే మాకు ఉసిక్ కానీ ఏదైనా అభివృద్ధి మాకు అందింది. సంక్షేమ పథకాలు అందిస్తున్నాం కదా, మమ్మల్ని సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని వైసీపీ వాళ్ళు అంటున్నారు. దానికి ఏం చేశారు? మా డబ్బులే వాడక తెంగారు. మా సిఐటి డబ్బులు 750 కోట్లు మా డబ్బులే వాడక తెంగారు. ఇంకా ఆయన అభివృద్ధి ఏం చేశాడు? 10 రూపాయలు పెట్టాడు, 100 రూపాయలు తెంగాడు. ఏం చేశాడు ఆయన? ఆయన వల్ల మాకు అభివృద్ధి అన్న మా సిఐటి నాయకుల మటుకి ఈ 13 జిల్లాలో 90 లక్షల మంది ఉన్నారు మా వాళ్ళు. ఒక్కళ్ళు కూడా ఓడేరు మా సిఐటి నాయకులు. ఎందుకంటే మాకు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు జనసేన 2 ఉంది కాబట్టి మాకు అభివృద్ధి చెందాలంటే మాకు సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు, అది వీళ్ళిద్దరు వల్ల. అదే ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నాను? ఎంపీ రామకృష్ణదేవరాయలు. ఎందుకు అందుకని ఎందుకు కావాలను అభివృద్ధి చేస్తాడని అనుకుంటున్నాం మేము. ఇక్కడ చిలకలూరుపేటలో ఎవరు కావాలనుకుంటున్నారు? ఇక్కడ పుల్లారావు గారే. ఎందుకని? ఎందుకంటే అభివృద్ధి చేస్తారని వాళ్ళ మీద నమ్మకం. అది రాష్ట్రంలో ఎవరు కావాలి? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు. ఎందుకని? సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అని అంటుంది గవర్నమెంట్, అవి అందట్లేదు అంటారా? సంక్షేమ పథకాలు అందిస్తున్న గవర్నమెంట్ అది అందించట్లేదా? అందట్లేదా అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడుకి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? అభివృద్ధి చేస్తారని మన నమ్మకం. అది 14 సంవత్సరాలు సీఎం వేసాం. ఇటు రజనీకి వేసాం సార్. ఈసారి పట్టుకుంటున్నారా? ఎందుకని? చోట్ల నచ్చలు మనకి. ఏం పలానా వల్ల లేదు, ఎవరు వచ్చినా పర్లా. అది సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? ఇంతకుముందే జగన్కి వేసాం. అది ఇప్పుడంటే చెప్పలేము ఆ రోజు మూమెంట్ ఎలాగుంటుందో. అది ఎంపీగా ఎవరు కావాలనుకుంటున్నాం? ఎంపీ ఇంతకుముందు ఎవరున్నారో తెలియదు. కృష్ణదేవరాయలు. మరి ఆయన ఎందుకు రిజైన్ చేశాడో తెలియదు కదా. టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాడుగా. అవునులే, రానియండి, ఎవరో ఒకరు వస్తారుగా. ఎవరు వచ్చినా పర్లేదు. మీ అభిప్రాయం ప్రకారం ఎవరు వస్తారనుకుంటున్నాను? ఈసారి చెప్పలేం గురు, టీడీపీ రావచ్చు అనుకుంటున్నాను నేను. అంటే ఇలా అన్నీ కలిపి పోటీ చేస్తున్నారుగా. ఎంపీగా ఎవరు కావాలనుకుంటున్నావు బాబాయ్? ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అయితే బాగుండిద్ది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి లేదుగా రాష్ట్రంలో. లేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని? మత పార్టీలు అంత బాగుండలేదు కాబట్టి ప్రతి చోట కూడా బీజేపీ పార్టీ రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూస్తుంది. అందువలన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ లేదు. అయినా కానీ ఏదో ఒకటి కావాలి కాబట్టి వేరే పార్టీలు కావాలి. బీజేపీ మటుకి కరెక్ట్ కాదు. ఇక్కడ టీడీపీ నుంచి వచ్చేసి లావు కృష్ణదేవరాయలు ఉన్నాడు, వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎవరు కావాలని కోరుకుంటున్నారు? మేము టీడీపీ కావాలనుకుంటున్నాం. ఈసారికి టీడీపీ కావాలనుకుంటున్నాం. చిలకలూరుపేటలో మల్లెల రాజేష్ గారు వైసీపీ నుంచి ఉన్నాడు, టీడీపీ నుంచి పత్తిపాటి పుల్లారావు ఉన్నాడు. ఇద్దరు ఎవరైతే మంచిదా? 100% పుల్లారావు గారు అయితే బాగుండిద్ది. పుల్లారావు ఈరోజు చిలుకలూరుపేట ఈ విధంగా ప్రతి ఒక్క బజార్లో కూడా రోడ్లు బాగున్నాయంటే
పుల్లారావు చంద్రబాబు నాయుడు వల్లనే రోడ్లు బాగుపడ్డాయి. లేకపోతే ప్రతి రోడ్డు కూడా గుంటలమయం ఉండేది ఇంతకుముందు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అని చెప్పి వాళ్ళు ఏదో పథకాలని చెప్పేసి డబ్బులు ఇవ్వడం తప్పనిస్తే ఎక్కడ ఒక్క రోడ్డు వేయలేదు, ఏ రోడ్డు బాగలేదు. అందుకని ఈసారి 2024లో సీఎం చంద్రబాబు కావాలంటారు. అవ్వాలా అంతే. ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉంటే కాంగ్రెస్ రావాలంటారు. ఎంపీ అవకాశం ఉంటే కాంగ్రెస్ రావాలా, రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు రావాలా. రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు రావాలా. ఏంటి ఇక్కడ ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నాం? ఏదైనా కాంగ్రెస్ గవర్నమెంట్ పై అధిష్టానంలో ఉంటే మంచిది. రాష్ట్రంలో ఎవరు కావాలనుకుంటున్నాం? రాష్ట్రంలో అంటే ఒకసారి వైఎస్ఆర్ గెలిచారు కదా, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఎందుకని చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నారు? ఎందుకంటే ఒక ప్రభుత్వంలో చూసాం కదా, వైఎస్ఆర్ ప్రభుత్వం చూసాం కదా. ఇక్కడ చిలకలూరుపేటలో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నాం? ప్రతిపాటి పుల్లారావు ఆయన, ఎందుకంటే గతంలో కూడా పని చేస్తున్నాడు. ఆయన పని చేస్తున్నాడు కనుక ఆయన మినిస్టర్గా చేశారు, కాస్త అనుభూశాలి. మరలా ఆయనే వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. రాబోయే 30-40 రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి మన రాష్ట్రంలో. నరసరాపేట ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నాం? నాకు తెలుదు, నాకు తెలుదు. మళ్ళీ ఇంట్లో మామూలుగా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారుగా, ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నాం? నేను తెలుగుదేశమే. ఇక్కడ చిలకలూరుపేటలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? పుల్లారావు. ఎందుకని? అంతే ఇప్పుడు పనులు ఏం జరగట్లా, అందుకని ఈసారి వస్తే బాగుంటుంది. రాష్ట్రంలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నాం? రాష్ట్రంలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నాం? సీఎం ఏముంది లేదా, ఇంకా ఆయనే కావాలి. ఎవరు? చంద్రబాబు అయితేనే బాగుంటుంది. ఎందుకని? పనులు జరగట్లా, ఈ ఆడోళ్ళకి డబ్బులు ఇవ్వటం తెలుస్తుంది కానీ ఈ పనులు అవి ఏం తెలియట్లా, అందుకని. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ ఉపాధి చూపించట్లేదు అంటారు. లేదు, అందుకని. ఇక్కడ కాదు, మాది ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాలో ఎవరు కావాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు తెలుగుదేశమా లేకపోతే ఏదైనా టీడీపీయా వైసీపీయా? టీడీపీ. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏంటంటే మేము ఇక్కడ సామాన్యంగా బతకలేకపోతున్నాం. మొన్న ఈ రేట్లకి కథకి చేయాలన్న ఛార్జీలు పెరిగిపోయినాయి, తినే వస్తువులు నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. ఇవన్నీ ఏంటంటే మనం భరాయించలేకపోతున్నాం. ఉండోడు అనుకో, వాడు ఎట్టాను తింటాడు, వాడికి ఆదాయం ఉండిద్ది. లేని వాళ్ళు ఏంటంటే పరిస్థితి ఏంటంటే మనకి వచ్చే రెక్కల మీద నలుగురు బతకాలి, అర్థమైందా? దాంతో మేము ఓసీలంటే మాకేమేమి ఉండవు. సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్న గవర్నమెంట్ అంటుందిగా. సంక్షేమం అంటే ఎవరికో ఉంటాయి, మనలాంటి వాడికి ఎందుకు ఇస్తారు? అది నరసరాపేట పార్లమెంట్లో ఎవరు కావాలని కోరుకుంటున్నారు? మేమైతే ఇక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలు కావాలనుకుంటున్నాం. ఎందుకంటే బెటర్మెంట్ ఉందని అన్నారు న్యూస్లో అన్నీ మాకు. అంటే అనిల్ కుమార్ యాదవ్ కానీ మేము చూడలేదు కదా ఇక్కడ. ఆయన ఎమ్మెల్యేగా చేశాడు, మినిస్టర్గా చేశాడు. టాపే, అక్కడ టాపే. ఇక్కడ అవ్వదంటారు. ఏమో మరి అంత అనాలిసిస్ చేయలే స్పాట్లో అంటున్నారే మరి. ఇంకా బయట గట్టి క్యాంపెయినింగ్ అయితే పోలేదుగా, చూద్దాం ఇంకో వారం తర్వాత మళ్ళీ. జనాల ఆశావాహాలు బాగానే ఉంటాయి. చిలకలూరుపేటలో ఎవరు గెలవాలన్న? చిలకలూరుపేట ఇద్దరు మాకు కావాల్సిన వాళ్ళే. అబ్బాయి అట్టానే లాస్ట్ ఇద్దరు కావాల్సిన వాళ్ళే, మల్లెల గారైనా పుల్లారావు గారైనా. ఇప్పుడు ఏంటి రాజకీయాల పరిస్థితుల్లో చూస్తే ఎలా ఉంది రాజకీయం? మామూలుగానే ఉండే. మీకు ఎంపీ ఎవరు కావాలనుకుంటున్నారు? మన ఎవరైనా ఒకటే, మనం ఎప్పుడు ఇట్టానే ఉంటాం అంతే. అందుకని ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు కావాలనుకుంటున్నాం? ఎవరు వచ్చినా చేసేదే ఉండదు, అదే సదాశుతి అంతే, అంతకంటే మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? ఎవరు వచ్చినా బాధ ఉంది, ఎవరు వచ్చినా మన బతుకులు మారు అంతే. ఎందుకని అంత డెసిషన్ తీసుకున్నాం? చేసేది ఏం లేదు. ఎవరో ఒకరికి కానీ ఒక అభిప్రాయం ఉంటుందిగా. మనకైతే వైసీపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే బాగుంటాం అంటే కొత్త లబ్ధి పొందాం మనం, అది అంతే. 10,000 వచ్చినాయి షాపులు మనం ఏం పెట్టుకోలేదు అసలు. ఆ కరోనా టైంలో కానీ ఎప్పుడైనా కానీ మనకి కొద్దిగా గవర్నమెంట్ సొమ్ము తిన్నాం, అది విషయం. అందుకని వైసీపీ రావాలంటారు. రావాలని కాదు, అది మన ఆలోచన. అది మనకి రాష్ట్రంలో 40 రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది ఏపీలో. మన నరసరాపేట ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు?
అనిల్ కుమార్ యాదవ్ అయితే బాగున్నాను. ఎందుకని? ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళాడు. ఇప్పుడు అందులో తేడా ఏముంది? ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మారుతున్నారు. ఇప్పుడు అతను ఇవ్వలేదని సీట్ అటు మారాడు, రేపు అతను ఇవ్వకపోతే ఇటు మారుతాడు. అది చిలకలూరుపేటకి ఎమ్మెల్యే అయితే ఎవరైతే బాగుంటుంది? ప్రతిపాటి పుల్లారావు గారు బాగుంటుంది. ఎందుకని? ఆయన గతంలో బాగా చేశారు, రేపు వచ్చినా బాగానే చేస్తారు. రాష్ట్రంలో సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుండేది. ఇక్కడే ఎమ్మెల్యేగా పత్తిపాటి పుల్లారావు అంటావు, రాష్ట్రంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏంటి? లోకల్ ఇది. ఇప్పుడు రాజేష్ నాయుడు అంటే అంత ఇది లేదు, ప్రతిపాటి పుల్లారావు మంచి అభిమానం ఉంది, పుల్లారావు గారు వస్తారు. అది జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? సంక్షేమ పథకాలు ఉన్నాయి, పోర్టులు కానీ ఏదన్నా కానీ ఆయన చేసిన అభివృద్ధి మొత్తం ఆయన చెప్పినట్టు 5 సంవత్సరాల్లో పూర్తిగా కనబడిద్ది. అది కలవాలని కోరుకుంటున్నారు ఎంపీగా. నాకైతే బీసీ సామాజిక వర్గం అనిల్ కుమార్ యాదవ్ అయితే బాగుంటుంది. ఎందుకని అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం బీసీలకి పెద్ద పీట వేస్తుందండి. ఇక్కడ చిలకలూరుపేటలో ఎవరైతే బాగుంటుందా? చిలకలూరుపేటలో పుల్లారావు గారే గెలుస్తారు. మరి అక్కడ వైసీపీకి వేసి ఇక్కడ టీడీపీ వేస్తారా? అంటే వ్యక్తిని బట్టి చెప్తాం మనం. అది పుల్లారావు గారు అంటే వ్యక్తిగతంగా నెంబర్ 1. అది అట్టా రాష్ట్రంలో సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? ఫైట్ అయినండి ఈసారి ఫైట్ ఉంటుంది. డెవలప్మెంట్ అమరావతి అంటే చంద్రబాబు డెవలప్మెంట్ చేయాలంటే ఇక ఇప్పుడు భయా ఈ డబ్బులు వీళ్ళకి 10,000 వాళ్ళకి 10,000 వీళ్ళకి ఈ డబ్బులు అనవసరం. చంద్రబాబు కానీ జగన్ కానీ ఉచిత వైద్యం ఉచిత విద్య అని పెడితే చాలు. ఈ ఆర్టీసీ బస్సులు ఫ్రీ, వీళ్ళకి డబ్బులు మొత్తం తీసేసి ఉచిత విద్య ఉచిత వైద్యం పెడితే బాగుంటుందండి. ఈయనైనా అదే పథకం పెట్టాలి. ఈయనేమో నెలకి ఇది ఇస్తానంటే ఆయనేమో ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానంటున్నాడు ఆయన సంవత్సరానికి. ఈ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి? ఇప్పుడు ఈయన 8 లక్షల కోట్లు అప్పు ఉన్నాయి, ఆయన ఇట్ట పెడితే 20 కోట్ల లక్షల అప్పులు ఉంటాం. అంత మనం భలేగా అదండి. ఏదైనా మంచి చేసే ప్రభుత్వం కావాలంటారు. ఏదైనా మంచి చేసే ప్రభుత్వం కావాలి. పథకాలు వేస్ట్ అండి. పథకాలు తీసేసి ఇప్పుడు చెప్పాను చూసారా, ఉచిత విద్య ఉచిత వైద్యం ఆ 2 సాలిగా పథకాలు అనేవి పనికిరావు. ఇప్పుడు ఆయన ఏదో ఇస్తున్నాడు అని ఆయన 4 అంటాడు, మళ్ళీ 4 అంటాడు. గొల్లయ్యేది మనమే.